కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమన్నారు 2023 యూపీఎస్సీ ఫలితాల్లో 321వ ర్యాంక్ సాధించిన సిద్దిపేట జిల్లాకు చెందిన అఖిల్. తాను ర్యాంకును సాధించడానికి ఎంతో మందిని స్ఫూర్తిగా తీసుకున్నానన్న నిఖిల్ మెదక్ కలెక్టర్ గా పనిచేసిన స్మితా సబర్వాల్ కూడా ఆదర్శంగా తీసుకున్నట్లుగా తెలిపారు. ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్ సాధించిన అఖిల్ తో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్. ఫలితాల్లో 321వ ర్యాంకు సాధించాడు సిద్దిపేట జిల్లాకు చెందిన అఖిల్. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అఖిల్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అఖిల్, చెప్పండి, మీరు మన సివిల్ ఫలితాల్లో 321 ర్యాంకు సాధించడం జరిగింది. అది ఎలా సాధ్యమైందంటారు? 2022లో కూడా మీరు సివిల్స్ ఫలితాల్లో 566 ర్యాంకు కూడా సాధించారు. సో ఈ 2 ర్యాంకులు రావడానికి ఎలా సాధ్యమైందంటారు? సో బేసిక్స్ని ఫండమెంటల్స్గా పెట్టుకొని ఎవరైతే కన్సిస్టెంట్గా కష్టపడడం వల్లనే ఇది సాధ్యమైంది. 3 సంవత్సరాల్లో 2 సెలెక్షన్స్ అంటే వితౌట్ బేసిక్స్ అండ్ వితౌట్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ అనేది చాలా డిఫికల్ట్. సో నాకు సక్సెస్కి క్రెడిట్ దాని 2కే ఇస్తాను. 1 బేసిక్స్ అండ్ 1 కన్సిస్టెన్సీ. మీరు ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది? రోజు ఎన్ని గంటలు చదివారు మీరు? ఓకే, స్ఫూర్తి చాలా ప్లేసెస్ నుంచి, చాలా వ్యక్తుల నుంచి వస్తుంది. మొదటి స్ఫూర్తి మా నాన్నగారు అయితే, ఇంకో స్ఫూర్తి స్మితా సబర్వాల్ మ్యామ్. తర్వాత ఇండియాలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా గొప్ప పనులు చేశారు. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు స్ఫూర్తిగా నిలిచారు. సో వాళ్ళందరూ నాకు స్ఫూర్తి. అండ్ రోజు చదివే విషయానికి వస్తే ఒక అపోహ ఏంటి అంటే రోజు 10, 12, 14 గంటలు చదవాలని. అది అంతా అవసరం లేదు. ఒక రైట్ డైరెక్షన్లో ఒక 8 to 9 అవర్స్ చదివినా కూడా సరిపోతుంది. నేను ఇంకా ట్రైనింగ్లో చేస్తున్నప్పుడు నాకు 4 to 5 అవర్స్ దొరికేది. సో దాంతో అయినా కూడా సక్సెస్ సాధించవచ్చు. ఈ రోజులలో ఒక్క ఉద్యోగం రావడమే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ మీరు ఏకంగా 2 ఉద్యోగాలు సాధించడం జరిగింది. నేటి యువతకు మీరు ఎలాంటి సలహాలు చేయగలుగుతున్నారు? డోంట్ సెటిల్ ఫర్ ద లెస్. అంటే మీకు ఒక ఆశయం ఉంటే ఆశయం ఎంత కష్టమైనా రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. అండ్ చిన్న గోల్స్ పెట్టుకోకుండా పెద్ద గోల్ పెట్టుకోండి. ఏమవుతుంది, మహా అంటే ఓడిపోతాం తప్ప ఏం కాదు కదా. సో ట్రై హార్డ్. ఒకసారి ఎంత పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు 2-3 సార్లు ఓడిపోతాం, అది వెరీ న్యాచురల్. సో మిమ్మల్ని మీరు గ్రూప్ చేసుకొని కష్టపడగలిగితే ఎంత పెద్ద లక్ష్యమైనా ఈజీగా ఛేదించవచ్చు. మీరు ఇప్పుడు ఐపీఎస్గా ఉండాలనుకుంటున్నారా, ఐఏఎస్గా ఉండాలనుకుంటున్నారా? డెఫినెట్లీ ఐఏఎస్గానే సార్. ఐపీఎస్ అనేది వెరీ గుడ్ జాబ్. డైరెక్ట్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు సిటిజన్స్కి. కాకపోతే ఐఏఎస్ అనేది మోర్ బ్రాడర్ స్పెక్ట్రమ్. ఇంకా వేరు రంగాల్లో సేవ చేయొచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యం. సో ఐఏఎస్గానే ప్రిఫర్ చేస్తాను. ఈ రోజులలో ఏ ఉద్యోగం సాధించాలన్నా పెద్ద విషయమేం కాదు. బట్టి చదవడమైనా కాకుండా రోజుకు 8 నుండి 9 గంటలు మనము కూర్చొని చదివితే బాగుంటుంది. ఎవరైనా పెద్ద ఉద్యోగాల విషయంలో నాకు రాలేదని చెప్పేసి కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కష్టపడి చదవండి, చదివితే దేనైనా సాధించని చెప్పేసి అఖిల్ తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, HM TV, కొండపాక.